తప్పుగా ఏం జరగలేదు కదా? రూమ్ లోకొచ్చా, బంగారి వచ్చింది, బేబీ ఏదో మాట్లాడా, తర్వాత బెడ్ మీద. ఏంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? అంటే అన్న చెప్పినట్టుగా ఏమైనా జరుగుంటుందా? లేదు లేదు, ఇది ఇలాగే వదిలేస్తే రవి బంగారి ఇద్దరు బాగా క్లోజ్ అయిపోతారు. ఎలాగైనా దీనికి నేను ఒక ఎండ్ కార్డ్ వేయాలి. అయ్యో, ఇది పోయి ఒక ఐడియా. ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి ముగ్గురు కలిసి పెద్ద గ్యాంగ్ అంట. లేదక్క, నేనొద్దనే చెప్పాను, కానీ ఈ శేషన్ ఉన్నాడే. అయ్యో బంగారి, తన్మయ్య డబుల్ గేమ్ ఆడుతోంది. నేను కేడి వేరే ప్లాన్లు వేసుకుంటుంటే వచ్చి ఐడియా ఇచ్చింది మాత్రం తనే. ఎంత మాట అన్నారనయ్య? కేడి బ్రో, మీరే కదా ఈ ఐడియా ఇచ్చింది. నేనా? నేను కాదు. ఇలా చిన్న పిల్లలు చేస్తున్నట్టు చేస్తున్నారే, మీకు అసలు సిగ్గు అనిపించట్లేదా? ఏంటి బంగారి, మేము నీకు మంచే కదా చేసాము. బావ నిన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నాడు, ఎలా అవాయిడ్ చేస్తున్నాడు. మరి బావని మనం ఇలానే కదా బంగారి డీల్ చేయాల్సింది. అదంతా నేను చూసుకుంటాను. దయచేసి ఇలాంటి చిల్లర ప్లాన్లన్నీ వేయకండి చెప్తున్నాను. అయ్యో, ఏంటి తను బంగారి పొగుడుతుందనుకుంటే ఇలా తిట్టేసి వెళ్ళిపోతుంది. కొట్టకుండా వెళ్ళింది కదా, దానికే సంతోషపడాలి బ్రో. అయ్యో, అయితే మొత్తానికి మనం వేసిన ప్లాన్ సక్సెస్. ఆ సంయుక్తకి వాళ్ళ అన్నయ్యకి ముక్కులో నుంచి చెవుల్లో నుంచి పొగలొస్తుంటాయి. వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది కదా, బాగా కడుపు మండ నీలే. శేషు, ఎంతవరకు వచ్చింది? అమ్మా గుళ్ళో చెప్పుంచాను, అన్నదానం చేస్తామని చెప్పాను. క్యాటరింగ్ కూడా మాట్లాడేశాను. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేదు కదా? ఏ ఇబ్బంది లేకుండా ఈ ఫంక్షన్ జరగాలి. ఫంక్షన్ అదరగొట్టేద్దామమ్మా. పెళ్లిలో ఏదైతే మిస్ అయ్యామో అదంతా ఇక్కడ కంప్లీట్ చేసేద్దాం. అత్తయ్య, అందర్నీ రమ్మని చెప్పారు కదా? అవును, రేపు శుక్రవారం మంచి రోజు. అందుకని బంగారీకి తాళి మార్చే ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరందరూ ఉండాలి. ఎందుకు తొందరపడుతున్నారు? ఇప్పుడే కదా పెళ్ళయింది, అప్పుడే చేసేయాలా? కొద్ది రోజులు అయ్యాక పెట్టుకుందాం. చెయ్యాల్సిన పని చెయ్యాల్సిన టైంలోనే చెయ్యాలి, పోస్ట్ పోన్ చేయకూడదు. నేనిది చెప్పడానికంటే ముందే మీరే ఈ బాధ్యతని తీసుకుని ఉంటే నేను చాలా సంతోషపడేదాన్ని. ఏం చేద్దాం, ఇంకా బంగారిని మీరు ఈ ఇంటి కోడలిగా ఒప్పుకోవడం లేదు. అమృత, ముందు ఒక విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. రవికి బంగారికి పెళ్లి జరిగిపోయింది. వాళ్ళిద్దరూ కలిసే ఉండబోతున్నారు. వెన్నెలని మనసు మార్చుకున్న తర్వాత ఇంకా నువ్వు అదే పట్టుకుని కూర్చునుంటే ఏంటర్థం? త్వరలోనే వెన్నెలకి ఒక మంచి అబ్బాయిని నేనే చూస్తాను. బ్రహ్మాండంగా పెళ్లి జరిపించేద్దాం. ఏంటి గణేష్? అత్తయ్య, ఫంక్షన్ బ్రహ్మాండంగా జరుగుతోంది. మేమంతా ఆ ఫంక్షన్కి ఖచ్చితంగా వస్తాం. అన్నింటికీ అడ్డుగా నిలబడే మా డాడీ దీనికి మాత్రం ఓ అని తలుపేస్తున్నాడే. ఏదో డౌట్గా ఉంది. నన్నెందుకు వదినా అలా చూస్తున్నారు? అత్తయ్య చెప్పేదానికి తల ఊపి తీరాల్సిందే కదా.
అమృత, ఇప్పుడు ఎందుకు నువ్వు అంత కోపంగా ఉన్నావు? మన అమ్మాయికి జరగాల్సిన ముచ్చట్లన్నీ ఆ అమ్మాయికి చేస్తూ ఉంటే మనం పక్కనే ఉండి చప్పట్లు కొట్టి చూడాలా? నిన్ను ఎవరు చప్పట్లు కొట్టమంటున్నారు? ఈ ఫంక్షన్లో ఏదో ఒక కారణం చూసి ఏదో ఒక గందరగోళం చేసి ఆ బంగారుని ఇక్కడి నుంచి పంపించేయడానికి కొత్తగా ఏదైనా స్కెచ్ చేద్దాము. అవుతుందా అండి? అవుతుందా కాదా అన్నది అసలు విషయమే కాదు. ఆ బంగారి మీద మనం చేసే ప్లాన్లు ఎప్పటికీ ఆగకూడదు. ఖచ్చితంగా మన ప్లాను ఏదో ఒక రోజు వర్కౌట్ అయి తీరుతుంది. ఆ బంగారుని ఈ ఫంక్షన్లోనే ఫినిష్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం. ఛా, ఎంత ఆలోచించినా అసలు గుర్తు రావట్లేదు ఏంటి నాకు. తల భయంకరంగా లాగేస్తుంది. షబా, నిన్ను బాగా ఎక్కువ తాగేసినట్టున్నానే. బా, రేపటి నుంచి అసలు మందు జూలకే పోకూడదురా బాబు. అల్లుడు, ఏంటి మొహమంతా అదోలా ఉంది? తలేమన్న నొప్పిగా ఉందా? నాన్న, అది తలనొప్పి కాదు నాన్న, బావకి ఒళ్ళు నొప్పులు. ఏమైంది? ఏంటి బావా, నన్నేమైనా టీ పెట్టి తీసుకురమ్మంటావా? దానికి ఇక్కడ నేనున్నాను కదా. అది ఇదిగోండి, టీ తీసుకోండి. అరే తీసుకోండి. తీసుకోమంటుంటే. అత్త, మీకు కాఫీ టీ ఏమన్నా తీసుకుని రమ్మంటారా? వద్దు. రే రవి, చూసండి కాలుతుంది. ఇవ్వండి, నేను కొంచెం చల్లార్చి తెస్తాను. వద్దు, ఏం అవసరం లేదు. అయ్యో, ఏంటిది? ఓ అని సిగ్గుపడిపోతుంది. చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది. బంగారు ఎలా సిగ్గుపడుతుందో చూడరా.